ఓం నమ శివాయ. అందరికీ నమస్కారాలు. పురాణ శ్రవణం ఛానల్ను వీక్షించండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ జ్ఞానాన్ని 10 మందికి పంచండి. మీరు పురాణ శ్రవణం ఛానల్ని ఇలాగే కంటిన్యూగా చూస్తూ ఉండండి. ఎన్నో పురాణాలన్నీ కూడా మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు కార్తీక పురాణంలో 19వ అధ్యాయాన్ని మీకు వినిపిస్తున్నాను. ఇందులో మనం ముఖ్యంగా చాతుర్మాస్య వ్రత ప్రభావం గురించి ఈ అధ్యాయంలో మనం తెలుసుకుంటాం. శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సమేతంగా గరుడ వాహనంపై భూలోకం వచ్చాడు. అక్కడ ఈ వృద్ధ బ్రాహ్మణ రూపంలో తిరుగుతుండగా కొందరు బ్రాహ్మణోత్తములు అతిథి పూజలు చేయడం, మరికొందరు చేయరాని పనులు చేయడం, ఇలా అన్నీ కూడా చూస్తాడు శ్రీ మహావిష్ణువు. విష్ణువు వాళ్లకు తరుణోపాయం ఆలోచిస్తూ నిజరూపం ధరించి ఋషి మండపానికి వచ్చాడు. అక్కడ అందరూ కూడా శ్రీ మహావిష్ణువును గుర్తించి శిష్య మిత్ర పుత్ర కలత్రాదులతో ఇచ్చేసి మహావిష్ణువు దర్శనం వల్ల సంతృప్తి పొంది పరమాత్ముని పాదాలకు నమస్కారం చేసి ఆయనను ఎన్నో రకాలుగా స్తుతిస్తారు. విధి విశేషాలను తెలిసిన వారు నిన్ను వేదవేద్యునిగాను నిశ్చలునిగాను అద్వితీయునిగాను తెలుసుకున్నారు. అట్టి వాడవు సూర్య చంద్ర శంకర బ్రహ్మాదులకు వేల్పులతో కొలువబడే పాదపద్మాలు గల రమణీయుడవైన నిన్ను పలుమార్లు స్తుతిస్తాను. ఓ పరమాత్మ, నీవు వాచామగోచరుడవు, శంకరుడు పూజించే పాదాలు గలవాడు. సంసార భయాన్ని తొలగిస్తావు. సంసార సాగరాన మునిగి పర్వతాకారులైన శంకరాదులతో ఎల్లప్పుడూ పొగడబడుచుంటావు. స్థావర జంగమాదులైన సర్వభూతాలను నీ మహిమ మాత్రం చేత సర్వోత్కృష్టం. నీవు పరాత్పరుడవు, శంకరుడవు. నీ పాదపద్మాలు ఎప్పుడూ పూజిస్తుంటాడు. చరాచరములైన ప్రపంచమంతా మహాభూతాలతోనూ మాయలతోనూ కూడి మాయమగును. ఓ మురారి, చిత్రరూప 4 విధములైన అన్నములకు యజ్ఞమునకు సర్వరూపమైన వాడు. నీవు ప్రపంచం యొక్క ఆద్యంతాలందు సర్వ పరిపూర్ణుడవై ఉన్నావు. ఓ ఈశ్వర, నీవానంద సాగరుడవు, సదా చిత్స్వరూపుడవు. సర్వమునకు స్థానమైనదియు సర్వ పురాణ సారమును అయిన సకల ప్రపంచమును నీతోడనే పుట్టి నీయందే లీనమవుతుంది. నీవు సకల జనుల హృదయాలలో కిరణాలకు కారణమైన ఆత్మస్వరూపుడవు. అన్ని లోకాల చేత కీర్తింపబడే ఈశ్వరుడవు. మనసు చేత కూడా సాధ్యం కానివాడవు. జ్ఞాననేత్రులకు తప్ప మాంసనేత్రులకు నీవు కనిపించవు. ఓ ఈశ్వర, నీకు అనేక నమస్కారములు. నారాయణ, నన్ను కృతార్థుని చేయి, నీకు మొక్కులు అర్పిస్తాను. నీ దర్శనం నా విషయంలో వృధా కాకుండుగాక. ఓ పరమేశ, అఖిల లోకారాధ్య సర్వేశ్వర, ఈశ్వర, నీకు నమస్కారం. నీవు నన్ను సదా కాపాడుతూ ఉండు. అట్లు చేసినట్లయితే నన్ను కృతార్థుని చేసినట్లవుతాను. నీకు దీనివలన ఏ కొరత రాదు. నీవు దయానిధి దాతవు, నేను దీనుడను. సంసారాంబుదిలో మునిగి ఉన్నావు. నిర్మలుడా, ఈశ్వరుడా, లోకంచే నమస్కరింపదగినవాడా, మురారి, సంసార సముద్రంలో మునిగిన నన్ను ఉద్ధరించు. త్రైలోక్యనాథునికి నమస్కారం. త్రైలోక్యవాసివైన నీకు నమస్కారం. అనంతుడా, అధికారణుడవు, సర్వవ్యాప్తివి, సృష్టికర్తవైన నీకు నమస్కారము. మానవులు అనేక విధాలుగా విన్నను, ప్రత్యక్ష అనుమానాది తర్కశాస్త్ర వాక్యాలిచ్చే ఊహించియును, నానావిధ పురాణాలు ఆగమాలు పఠించియు పెక్కు శాస్త్రాలు విచారణ చేసియును నిన్ను తెలియలేరు. హరియందు భక్తి వల్ల కలిగిన జ్ఞానంతో నీ పాదపద్మాలు చేరి నీ మీద భక్తి వల్లనే ఉత్తముడవైన నిన్ను చూస్తారు. గజేంద్రుని అలాగే ధ్రువుని రక్షించావు. ప్రహ్లాదుని కాపాడావు. మార్కండేయుని విభూషణుణ్ణి పోషించావు. కీర్తి సంపదలతో విరాజిల్లు వాడవైన నీకు నమస్కరిస్తాను. నిన్ను ఒకసారి తలచినంతనే సకల పాపాలు నశింపచేసే నీ పాదపద్మాలు పొందుతారు. అట్టి నీకు నమస్కారం. ఓ కేశవ, నీకు నమస్కారం. మధుసూదన, దేవ, మహేశ, మహీపతి, త్రివిక్రమ, నిత్యవామన, నీకు నమస్కారం. కేశవ, నీకు నమస్కారం. శ్రీధర, నీకు వందనం. ఋషికేశ, నీకు నమస్కారం. పద్మనాభ, నీకు నమస్కారం. ఓ కరుణానిధి, నీకు నమస్కారం. దామోదర, నీకు నమస్కారము.
నన్ను కాపాడు అని ప్రార్థించాడు జ్ఞానసిద్ధి. ఈ విధంగా జ్ఞానసిద్ధి ప్రార్థించటం విన్న శ్రీ మహావిష్ణువు చిరునవ్వుతో, జ్ఞానసిద్ధి, నీ స్తోత్రానికి సంతోషించాను, ఏదైనా వరము కోరుకో అన్నాడు భగవానుడు. అది విన్న జ్ఞానసిద్ధి, మురారి, నా మీద దయ ఉంటే నాకు నీ పదం ఇవ్వు, నాకు అంతకంటే కావలసినది లేదు అన్నాడు. అంతటా మహావిష్ణువు, నీ కోరిక ఆ విధంగానే నెరవేరుతుంది. నీకు మేలు కలిగే ఇంకొకటి చెబుతాను విను. కొందరు దురాచారాల్ని ఆశ్రయిస్తారు. వాళ్ళ కొరకు పాపహారికమును వేదోక్తము అయిన వ్రతాన్ని ఒకదానిని నియమిస్తాను. నేను లక్ష్మీ సమేతంగా ఆషాఢ శుద్ధ దశమి నాడు క్షీరసాగరంలో శయనిస్తాను. తిరిగి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మేల్కొంటాను. ఈ 4 నెలలు యోగ నిద్రలో ఉంటాం. నన్నెవరైనా వ్రతాల చేతను దానాల చేతను పూజిస్తే వారికి పాపాలన్నీ పోయి నా సాన్నిధ్యం కలుగుతుంది. నా తృప్తికి కారణమైన ఈ 4 నెలలలోనూ వ్రతము దానాలు చేయని వారు నరకాన్ని పొందుతారు. నా ఆజ్ఞ ప్రకారం చాతుర్మాస్య వ్రతం చేయని వారు బ్రహ్మహత్య చేసినంత పాపాన్ని పొందెదరు. సోమరితనం, నిద్ర పుట్టటం, మరణించటం, దుఃఖం మొదలైన వాటి వలన కానీ, లాభాల వల్ల కానీ, తక్కిన వాటి వలన కానీ నా భక్తులకు భయం లేదు. నా భక్తులెవరో, భక్తి లేని వారు ఎవరో వారి భక్తిని పరీక్షించేందుకు నిద్ర నటిస్తాను. నా ఆజ్ఞ ఎవరు పాటిస్తారో, నాకు ఇష్టాన్ని ఎవరు కలిగిస్తారో వారి వాక్కాయ జన్మలైన పాపాలన్నీ హరిస్తాయి. నీవు చేసిన స్తోత్రాన్ని 3 సంధ్యలలోనూ పఠించే వారికి నా మీద దృఢమైన భక్తి కలుగునుగాక, వారు చిరకాలం వైకుంఠాన నివసించునుగాక అని యోగ నిద్రకు వెళ్ళిపోయారు. ఓ మహాముని, శ్రీహరి వాక్యాన్ని నీకు చెప్పాను. ఈ చాతుర్మాస్య వ్రతం అన్ని వ్రతాల్లోనూ ఉత్తమును పావనమును అవుతుంది. మహా పాపాత్ములు కూడా విష్ణుప్రియుల వలన సాధువులు కానీ చాతుర్మాస్య వ్రతం ఆచరించాలి. 4 జాతుల వారు, స్త్రీ పురుషులు, పుణ్యస్త్రీలు, సన్యాసులు, వారు వీరు అనే భేదం లేకుండా విష్ణు ప్రీతికి ఈ వ్రతం చేయాలి. 1,000,000 జన్మల వరకు పుణ్యాన్ని పొందుతారు. అనంతమైన పుణ్యం లభిస్తుంది. జ్ఞాన సిద్ధాంతులంతా చాతుర్మాస్య వ్రతం చేసి పుణ్యలోకాలు పొందుతారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.